హలో పీపుల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే వచ్చేసాను. మీరందరూ ఎప్పుడు వెళ్తున్నారో కామెంట్ చేయండి. అదేనండి మన తెలంగాణలో గొప్పగా జరుపుకునే బతుకమ్మ ఫెస్టివల్కి. వామ్మో, ఏంటండి ఆ ట్రాఫిక్! హైదరాబాద్లో ట్రాఫిక్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కదా. అసలు అది వీకెండో వీక్డేనో తెలియకుండా అయిపోతుంది. అది కూడా ఆఫ్టర్నూన్. ఏంటో ఏమో. సర్లే కానీ మీకు తెలుసా ఇది? మన తెలంగాణ బస్సులలో ఫోన్పే కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇకపై లిక్విడ్ క్యాష్తో పనే లేకుండా అవుతుంది కదా. ఇదేనేమో డెవలప్మెంట్ అంటే. నాకైతే నచ్చింది. ఎందుకంటే చేంజ్ లేదని కండక్టర్ వాళ్ళు మనతో, మనం వాళ్ళతో లొల్లి లేకుండా ఉంటుంది. ఇదంతా ఏమోలే కానీ, అమ్మాయిలు మిమ్మల్ని చేశారా? అదేనండి, షాపింగ్ చేశారా బతుకమ్మ పండుగకి? ఎన్ని వేల షాపింగ్ చేశారేంటి? 1000 అనుకోవచ్చు. అవునండి, 1000. ఎందుకంటే అందరికంటే అందంగా కనిపించాలి కదా. ఫైనల్గా అయితే హన్మకొండ రీచ్ అయ్యా. ఎంతమంది మన ట్రై సిటీస్ నుంచి వీడియోస్ చూస్తున్నారో కామెంట్ చేయండి. ఏమో అనుకున్నా కానీ హన్మకొండ, వరంగల్, కాజీపేట కూడా చాలా డెవలప్ అయిందండి. ప్రతి ఒక్క స్కల్ప్చర్ చాలా మీనింగ్ఫుల్గా ఉంది. ఇదే అండి మా హన్మకొండ బస్ స్టాండ్. ఫైనల్గా అయితే మా ఊరికి వెళ్ళే బస్ అయితే ఎక్కేసాను. యాజ్ యూజువల్గానే నాకు సీట్ దొరకలేదు. అయినా మా విలేజ్కి వెళ్ళే బస్సులలో సీట్ దొరికింది అంటే ఆశ్చర్యపోవాలి, కానీ సీట్ దొరకలేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింగిల్గా ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసా బాధ ఏంటో. మన సీఎం రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అంటూ ఆడవాళ్ళందరూ తెగ తిరిగేస్తున్నారు కదా ఊర్లోకి. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే బస్ టికెట్ ప్రైస్ కన్నా మనం బయట పెట్టే ఖర్చే ఎక్కువ ఉంటుంది. అసలు నేను హైదరాబాద్ నుంచి హన్మకొండ వరకు ట్రావెల్ చేయడం ఒక ఎత్తు అయితే, హన్మకొండ నుంచి మా విలేజ్కి వెళ్ళడం ఇంకో ఎత్తు. అలా ఎందుకన్నానంటే హన్మకొండ నుంచి మా విలేజ్కి వెళ్ళే మధ్యలో ఒక చెరువు ఉంటుంది. అది కొంచెం వర్షం పడితే చాలు, అసలు ఇటు వెహికల్స్ అటు వెళ్ళవు, అటు వెహికల్స్ ఇటు వెళ్ళవు. అదేంటి మీ విలేజ్కి వెళ్ళడానికి ఒకటే రూట్ ఉందా అంటే లేదండి, ఇంకోటి రూట్ ఉంది. కాకపోతే చాలా లాంగ్ ఉంటుంది, రోడ్ కూడా అస్సలు బాగోదు. సర్లే చూద్దామని డ్రైవర్ అంకుల్ పాపం చాలాసేపు వెయిట్ చేశాడు. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తర్వాత పోలీసులు డిక్లేర్ చేశారు, సరే వెళ్ళొచ్చు కానీ స్లోగా వెళ్ళండి అనేసి ఒక్కొక్క వెహికల్ని పంపించే వరకే 1.5 అవర్ అక్కడే వెయిట్ చేశాం మేము. అసలు ఆ నైట్ ఇంటికి వెళ్తానని కూడా నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ ఆ వానదేవుడు కరుణించాడు మమ్మల్ని. సర్లే అది ఎలాగో అలాగ దాటాం కదా అనుకుంటే మధ్యలోనే మా బస్ హ్యాండ్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ బస్ అండి, ఛార్జింగ్ అయిపోయిందంట. కూడా ఎందుకు ఎక్కానరా ఈ బస్ అనిపించింది. మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత ఇంకో ఎలక్ట్రిక్ బస్ వచ్చింది. ఆ బస్సులో ఎక్కించి పంపించారు మమ్మల్ని. దేవుడు నా కోసమే బస్ చేంజ్ చేశాడు అనిపించింది, ఎందుకంటే నాకు సీట్ దొరికింది కాబట్టి. అమ్మయ్య, కూర్చుందా అనుకునే లోపే పక్కన ఆంటీ వాళ్ళ షాపింగ్ ముచ్చట్లు స్టార్ట్ అయినాయి. అయ్యో రామా. సర్లే అని చిన్న నాపేసా. నేను వచ్చేసా. ఎంత హాయిగా, ఎంత రిలాక్సింగ్గా, ఎంత ప్రశాంతంగా, ఎంత హ్యాపీగా ఉందో. సర్లే కానీ మీకు క్వశ్చన్ ఇప్పుడు. ఈ కమాన్ చూసి మా విలేజ్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. అయ్యో ఈరోజు మార్కెట్ అంటాం. రాగానే మా అమ్మ ప్రేమతో చికెన్ చేసింది. మీకు కూడా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి.